నేను నా పేరు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే దాదాపుగా 40-45 సంవత్సరాల క్రితం మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు యూత్ మీటింగ్స్కి వెళ్ళాం. వారు అలానే రోజువెల్ట్ గారని ఉండేవారు. రోజువెల్ట్ గారు అలానే మరి ఒంగోలుకు చెందినటువంటి రవి గారు, నర్సరాపేట బొసరాజు గారు, దేవరాజు గారు, వీరందరితో మేము పొన్నూరులో యూత్ క్యాంప్స్కి మీటింగ్స్ పెట్టించాం. అప్పటి నుంచి మరి చూడల తర్వాత మొన్న స్టాలిన్ గారు చెప్పారు, సత్యానందాన్ని పిలుస్తున్నానండి అని. చాలా సంతోషించాను. అందుని బట్టి మరి ప్రత్యేకంగా ఇంతకాలం తర్వాత మరి ఒక మంచి వర్తమానికుల్ని స్టాలిన్ గారు ఆహ్వానించడం మంచిది. అయితే మన యొక్క ప్రేయర్ వారియర్స్ 23వ సంవత్సరంలో ప్రారంభించాం. 23వ సంవత్సరంలో ప్రతి నెల మొదటి సోమవారం ఒక చోట అలా ప్రార్థన సహవాసంగా చేస్తూ గడిచిపోయింది. 2024వ సంవత్సరంలో కొంత అభివృద్ధికరంగా ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని పనులు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో యవనస్తుల విభాగాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత అది మాత్రమే కాదు, ఇంకా కొంచెం చేయాలనే ఉద్దేశంతో నెలలో ఒక రోజు ఒక గ్రామాన్ని తీసుకొని 4-5 గంటలకు ఆ గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో వీధి పరిచర్య చేసి అక్కడున్నటువంటి ఒక మందిరం దగ్గర సువార్త కూడిక ఏర్పాటు చేసి గ్రామస్తులకు సువార్త అందించడం జరిగింది. అలా జరిగింది 24వ సంవత్సరంలో. ఇది 25వ సంవత్సరంలో మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరానికి వెళుతున్నాం. మరి దీనిని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి స్టాలిన్ గారు. దీనిలో ఒక కమిటీ కానీ విధి విధానాలు ఏముండవు, ఒకే ఒక నాయకత్వంతో ఈ యొక్క పరిచర్య లేదా ఈ ప్రార్థనా వీరుల సహవాసం సాగుతుంది. దీనంతటికీ ఇప్పటి వరకు దాదాపుగా 30 మంది పైన సేవకులు మన చుట్టుప్రక్కల పొన్నూరు, మరి ఇంటూరు, ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు అందరూ సహకరిస్తున్నారు. ఇంకా ఈ 25వ సంవత్సరంలో ఇంకా మేలైనటువంటి ఘనమైనటువంటి మనకు మేలును దేవునికి మహిమయు తెచ్చేటువంటి కార్యక్రమాలు మనం చేపట్టుకుందాం. అనేక విషయాల్లో మరి బైబిల్ పరంగా అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ ప్రార్థనకి సిద్ధాంతం లేదు. ప్రార్థన ఒక్కటే ప్రార్థన, ఒకటే బాప్తిస్మం, ఒకటే యేసుక్రీస్తు. కనుక సిద్ధాంతపరమైనటువంటివి ఏవైనా ఉంటే మన సంఘాల్లో ఉంటాయి తప్ప ఈ యొక్క ప్రార్థనా వీరుల సహవాసంలో సిద్ధాంతపరమైనటువంటి బోధ కానీ సిద్ధాంతపరమైనటువంటి నడిపింపు కానీ ఉండదు. అందుకని మరి స్టాలిన్ గారు అసలు మొదట్లో ఆయన తనకు తెలిసినటువంటి సేవకులకు కొంత కానిపిస్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను ఒకసారి బదారు, ఎలా కాదండి, మీరు ఎవరికైతే మీరు సపోర్టుగా కానుకలు ఇస్తున్నారో వారందరినీ సమావేశపరిచి ప్రార్థన చేసి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అని 3 సంవత్సరాల క్రితం చెప్తే దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకున్నాం. 23వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మా సోదరులు మరి దేవుని సేవకులు గిజ్జోని గారి యొక్క మందిరంలో మొదటిగా ప్రారంభించాం. ఆ తర్వాత ప్రతి నెల ఒక్కొక్క చోట చేసుకుంటూ అలా వస్తున్నాం. అలానే దయచేసి దేవుని యొక్క సేవకులందరూ మరి సహకరించండి, మీ సంఘాలతో సహకరించండి. 2025వ సంవత్సరంలో మరి మీ సంఘాల్లో ఏదైనా సువార్త సభలు ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ప్రార్థనా వీరుల సహవాసానికి సహవాస నాయకులకు మీరు ప్రత్యేకమైనటువంటి కానుకలు కానీ ఏమీ ఇవ్వక్కర్లేదు. మీరు ఆహ్వానిస్తే మేమే వచ్చి మీ గ్రామంలో సువార్త ప్రకటిస్తాం, మీ మందిరాల్లో వాక్యోపదేశం చేస్తాం. కేవలం సువార్త మాత్రమే ప్రకటిస్తాం, కానీ మరి ఏ విధమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి బోధ చేయమని నేను మీకు చెప్తూ, అలానే మరొకసారి సత్యానందం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు.
మరి చాలా రోజుల తర్వాత EU ఒక దానికి సంబంధించినటువంటి ఆ మూలలకు సంబంధించినటువంటి వ్యక్తి రావడం. EU అంటే మీలో చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అనగా మన వ్యవసాయానికి నారు మడి ఎంత ముఖ్యమో సండే స్కూలు, యూత్ మీటింగు అంత ఉపయోగం. నారుమడి ఉంటేనే, నారుమడి పోస్తేనే, నారును పీకి మనం వేరే చోట నాటితేనే వ్యవసాయం. అలానే మరి సత్యానంద గారి గురించి ఒకవేళ నేను ఆయనకి తెలియ మర్చిపోవచ్చు, ఎందుకంటే ఆయన చాలా మంది, కొన్ని వందల మంది విద్యార్థులతో మరి మమేకమై ప్రకటించారు. నాకు దేవరాజు గారు, బుస్సురాజు గారు, మరి ఒంగోలు రవి గారు, వీళ్ళందరితో మనం అప్పుడప్పుడు మనం మీటింగ్స్ పెట్టించాం. అందుని బట్టి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి స్థానిక సేవకులు మాత్రమే కాదు, ప్రార్థనా వీరుల సహవాసాన్ని ప్రారంభించి కొనసాగిస్తూ నడిపిస్తున్నటువంటి సేవకులు బ్రదర్ స్టాలిన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.